హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా చాలా లైక్ చేస్తారండి. ఇవి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ముందొక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి 1.5 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా సాఫ్ట్గా కలుపుకుంటామో మనం చేసే ఈ స్వీట్ అంత క్రిస్పీగా వస్తుందండి. ఇలా పిండిని ఒక 2-3 నిమిషాలు బాగా ఒత్తుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక పెద్ద కప్పుతోటి 1 కప్పు వరకు షుగర్ని వేసుకున్నాను. అలానే అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా షుగర్ అంతా కలిపాక మనకు పాకం అనేది దీనికి రావాల్సిన అవసరం లేదండి. ఇలా చేతికి కొంచెం స్టిక్గా అతుక్కుంటే సరిపోతుంది. అంటే మనం గులాబ్ జామ్ పాకం చేస్తాం కదా, ఈ పాకం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇలా పాకం వచ్చాక ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి కూడా బాగా సాఫ్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని మనము సమాన భాగంలో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిండి అంతా ఒకే సైజులో రావడానికి ఒక నైఫ్తోని ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఈ పిండిని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేస్తున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నానండి. ఈ మైదా పిండి నెయ్యి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక్కొక్క పిండి ముద్దను తీసేసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పలచగా ఈ చపాతీలను రోల్ చేసుకోవాలి. అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ఒక్కొక్క చపాతీని తీసేసుకొని మనం ముందుగానే కార్న్ఫ్లోర్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని మనం బాగా అప్లై చేయాలి. ఇలా చపాతీ మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేయాలండి. మనకు ఎక్కడ అనేది గ్యాప్స్ లేకుండా చపాతీ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు దీనిపై కొంచెం పొడి ఫ్లోర్ని స్ప్రింకిల్ చేయాలి. నెక్స్ట్ దీని మీద ఇంకొక లేయర్ చపాతీని పెట్టేసుకొని ఫస్ట్ మనము మైదా పేస్ట్ ఎలా అయితే అప్లై చేసామో అదేవిధంగా అన్ని చపాతీల మీద మైదా పేస్టు అలానే కొంచెం పొడి ఫ్లోర్ని చల్లేసుకొని అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్ చపాతీ మీద కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని కొంచెం పొడి ఫ్లోర్ ఎక్కువగా చల్లుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఈ చపాతీని బాగా రోల్ చేయాలి. ఇలా ఈ చపాతీలను బాగా రోల్ చేశాక మనం లాస్ట్లో కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని బాగా అతికించాలి. దీని వలన మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని ఇప్పుడు మనం ఇలా స్లోగా ప్రెస్ చేయాలండి. మరి ఎక్కువగా ప్రెస్ చేసుకుంటే ఇవంతా అతుక్కపోయి లేయర్స్గా రావండి ఫ్రై చేసేటప్పుడు. అన్నిట్లని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఈ ఆయిల్ అనేది నార్మల్గా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఫ్రై చేసే విషయానికి వస్తే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి మనకు లేయర్స్ ఎంత చక్కగా వచ్చాయో. అలానే ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వెంటనే మనము షుగర్ సిరప్లో డిప్ చేయాలి. ఇక్కడ మనకు షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగానే ఉండాలండి. ఈ షుగర్ సిరప్లో కూడా ఒక 1 to 2 మినిట్స్ వరకు డిప్ చేస్తే సరిపోతుంది. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ 1-2 నిమిషాలు బాగా షుగర్ సిరప్ పట్టించాలి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని మనం షుగర్ సిరప్ నుంచి సపరేట్ చేయడమే. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి బయట 1-2 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి.
ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో కప్పు పాలు పుట్నాల పప్పుతో కమ్మని స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటారు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ మీరు కాచి చల్లార్చిన పాలను తీసుకోవచ్చు, లేదా పచ్చి పాలనైనా తీసుకోవచ్చు అండి. మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని తీసేసుకొని ఇదంతా కూడా బాగా మరిగించాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా మనకు ఒక పొంగు వచ్చింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని మనము చల్లార్చుకున్న ఈ పాలు పుట్నాల పప్పుని ఈ మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా చూపించినట్టుగా బ్లెండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి తగినన్ని పాలైనా లేకపోతే వాటర్ అయినా వేసేసుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 వరకు యాలకులను వేసాను. అలానే గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా వేసానండి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఈ స్వీట్నెస్ మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మనకి ఎక్కడ కూడా బరక అనేది లేకుండా ఇలా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఇదంతా కూడా వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మనం కలిపేటప్పుడు మనకు పిండి అనేది ముద్దలు కడుతుందండి. ఏం కంగారు పడొద్దండి. మనం ఎలా అయితే కలుపుతూ ఉంటామో మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టి పడుతుంది. ఇక్కడ నేను చిటికెడంతా ఉప్పుని వేస్తున్నానండి. మనం ఏ స్వీట్లో అయినా ఇలా చిటికెడు ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా కలుపుకుంటూనే మధ్యలో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక 1/2 కప్పు నెయ్యి అయితే పడుతుందండి. ఈ నెయ్యి పుట్నాల పప్పు అంతా కూడా అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మనం వేసిన నెయ్యి అంతా పీల్చుకొని మనకు ఎప్పుడైతే నెయ్యి అనేది రిలీజ్ చేస్తుందో అప్పటి వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు నెయ్యి అంతా పీల్చేసుకొని మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా రావాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కావాలంటే ఏదైనా ప్లేట్లో వేసుకోవచ్చు అండి. నేను ఇలా ఒక టిఫిన్ బాక్స్కి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఒక గిన్నెతోటి ఇదంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి. మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను చూడడానికి బాగుంటుందని వేస్తున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాక ఓసారి ఇలా బాగా ప్రెస్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా పూర్తిగా చల్లారాక ఇలా మనం ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో బోర్లిస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించిన కొలతలతో నేను చూపించినట్టుగా చేస్తే మీరు ఎన్ని కిలోల బూందీ లడ్డు అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. అలానే ఒకటి నేను తుంపి చూపిస్తాను చూడండి. ఇవి నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీని మీద జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఈ శనగపిండిని బాగా జల్లించాలండి. ఇక్కడ మనము శనగపిండి కంపల్సరీగా జల్లించాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు బూందీ సాఫ్ట్గా వస్తుంది. ఇందులో ఒక చిటికెడంతా ఉప్పుని వేయండి. 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ తీసేసుకొని కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. నేను పిండి మొత్తం కూడా కలిపినాక చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు వాటర్కి నాకు ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే మిగిలిపోయింది. అంటే మీరు తీసుకున్న పిండిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చండి. కాబట్టి వాటర్ కొంచెంగా వేసుకుంటూ మనము పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బూందీ చేయడానికి ఇలా చిల్లుల గరిటెను తీసుకున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర బూందీ గరిట ఉంటే బూందీ గరిటెతో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి.
ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఈ బూందీ కోసం. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 గరిటెల వరకు పిండి పోసేసుకొని చక్కగా మనము బూందీలా వేసేసుకోవడమే. ఇక్కడ చూసారు కదండి, నేను ఏమాత్రం బూందీని స్ప్రెడ్ చేయట్లేనండి. ఇలా గరిటెలో పోస్తే దానంతట అదే జారిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకోవాలండి. ఇలా బూందీ వేసాక మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బూందీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బూందీని మనము కార బూందీ చేస్తాం కదా, ఆ మాదిరిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఒక బూందీని తీసేసుకొని ఇలా చేతిలోకి నలిపి చూస్తే మీకు కొంచెం సాఫ్ట్గా అనిపించాలి. ఎందుకంటే మనం బూందీ లడ్డు చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ లడ్డుకి మనకు బూందీ అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇలా బూందీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఈ బూందీని ఒక ప్లేట్లోనికి తీసేసుకుందాం. మనం తీసుకున్న బూందీ మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ఒక 2 గుప్పెట్ల బూందీ వేసేసుకొని ఈ బూందీని మనం మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకున్నాక మిగతా బూందీలోకి ఈ పొడిని వేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఈ బూందీ లడ్డు కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు చక్కెర తీసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1-2 టేబుల్ స్పూన్ తగ్గించి కూడా వేసుకోవచ్చండి. నేను తీసుకున్న స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ని బాగా కరిగించాలి. మనకు ఈ షుగర్ సిరప్ పాకం రావడానికి ఒక 6-7 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఒక 7 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి ఇలా తీగ పాకంలా రావాలండి, ముదురు తీగ పాకం రావాలి. అలానే ఇక్కడ తీగ అనేది మధ్యలో కట్ అవ్వాలండి. ఈ పాకం అనేది మనకు పర్ఫెక్ట్ అండి. ఇలా పాకం వచ్చాక నెక్స్ట్ ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీరు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని జీడిపప్పులని కిస్మిస్లను వేశాను. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని, 1/2 టీ స్పూన్ వరకు నేను ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇక్కడ వేసిన ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనలే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ బూందీ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించండి బూందీని. దీనివలన మనకు షుగర్ మొత్తం కూడా బూందీకి చక్కగా పడుతుందండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ బూందీలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యిని స్కిప్ చేసి కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బూందీని పక్కకు దించేసుకొని కొంచెం చల్లారి వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇది పూర్తిగా చల్లారిపోతే మనకు లడ్డు చుట్టడానికి రాదండి. మనకు చేతికి తాకే అంత వేడిగా ఉన్నప్పుడు వెంటనే లడ్డూలా చుట్టేసుకోవడమే. మరి మీకు ఈ మిశ్రమం కొంచెం హాట్గా అనిపిస్తే మరలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద 1-2 నిమిషాలు వేడి చేసేసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు చేయి బాగా కాలుతుంది అనుకుంటే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ లడ్డూలా చుట్టేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలు బాగా ఆరాక ఏదైనా ఎయిర్టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం 10-15 డేస్ వరకు సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్పెషల్ ఖజూర్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టీ టైంలో అయినా లేదా పిల్లలు స్నాక్స్గా అడిగినప్పుడు లేదా మీకు స్వీట్ తినాలనిపించినా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు మీద 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా వేస్తున్నానండి. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ చక్కెర అనేది స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే పొడిని కూడా వేసుకోవచ్చు. అలానే ఇందులోకి 3 వరకు ఇలాచి వేసేసుకొని వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ పట్టేసుకోండి. ఇలా గ్రైండ్ పట్టుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. మనం ఉప్మాకు వాడతాం కదండి, ఆ రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 కప్పుల వరకు మైదాపిండి వేసేసేయండి. ఇందులోనే చిటికెడంతా ఉప్పుని వేయండి ఫ్రెండ్స్. మనం ఏ స్వీట్లో అయినా ఇలా చిటికెడు ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము ఈ పిండిని ఇలా కొంచెం రబ్ చేసినట్టుగా మిక్స్ చేసుకోవాలండి. దీని వలన పిండికి నెయ్యి అనేది చక్కగా పడుతుంది. మనకు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతే ఇక్కడ చూడండి ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలండి.
ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ మనకు పిండి కలపడంలోనే ఉంటుందండి మనం చేసే ఈ ఖజూర్ స్వీట్ అనేది. మీరు పిండి అనేది సాఫ్ట్గా కలిపేస్తే ఖజూర్ స్వీట్ అనేది మనకు మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి మనం పిండిని సెమీ సాఫ్ట్గా కలపాలి. ఇక్కడ నేను పిండి మొత్తం కలిపాక చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇలా పిండిని కలిపేసుకున్నాక ఈ పిండిపై మూతను పెట్టేసుకొని 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. దీనివలన మనం వేసిన రవ్వ అనేది నానుతుందండి. ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక చపాతీ పీట తీసేసుకొని ఈ పీట మీద మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని వేసేసుకొని చపాతీ రోలర్తో బాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిండి మొత్తం చపాతీలా చేశాక చూపిస్తున్నాను చూడండి. మనకు ఈ మందంతో ఉండాలండి. నెక్స్ట్ మనము దీన్ని ఒక నైఫ్తోని సమాన భాగంగా కట్ చేసేసుకోవాలి. ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకున్న వాటిలన్నిట్లను కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఈ మందంతో కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం వెంటనే డీప్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది నార్మల్గా హీట్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ నార్మల్గా హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ డైమండ్స్ని మనము ఒక్కొక్కటిగా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ డైమండ్స్ అన్నీ కూడా ఇలా పైకి తేలే వరకు అస్సలు కదపకుండా వదిలేసేయాలి. ఇప్పుడు చూడండి మనకు లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలకి ఇలా పైకి తేలుతుందండి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అయ్యి ఇవి గుల్లగా వస్తాయండి. మనము ఆయిల్ నుంచి తీయగానే కొంచెం మెత్తగానే ఉంటాయండి, ఏం కంగారు పడొద్దు. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇవి కొంచెం క్రిస్పీగా అయిపోతాయి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవడమే. మనం చేసి పెట్టుకున్న ఈ డైమండ్స్ అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇవి బాగా చల్లారాక ఏదైనా ఏటెడ్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.